హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన సేష్వాన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించేస్తారు. వీడియోలోకి వచ్చేసేయండి. ఒక బాణలి తీసుకొని దానిలో కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకొని ఎండుమిరపకాయలు 4 వేసుకొని వేయించుకోండి. దానిలో ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు బీన్స్ వేసుకొని బాగా హాఫ్ బాయిల్ చేసుకోండి. హాఫ్ బాయిల్ చేసుకున్నాక దానిలో సేష్వాన్ ఫ్రైడ్ రైస్ సాస్ అమ్ముతారండి బయట. అది ఎక్కడైనా సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతుంది. అది వేసుకొని బాగా సాట్ చేసుకోండి. వేగించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అనాస పువ్వు పొడి, వైట్ పెప్పర్ పౌడర్, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకొని ఈ మసాలాలంతా ఆ మిక్చర్‌లో వేసేసేయండి. వేసేసుకొని బాగా సాట్ చేసుకోండి. సెజ్వాన్ సాస్ బయట కొనుక్కొని తినడం ఇష్టం లేని వాళ్ళు ఎండుమిరపకాయలు, తెల్లపాయలు మిక్సీకి వేసేసుకొని కొంచెం ఉప్పు దానిలో వేసేసుకొని దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అరగంట ముందు బాస్మతి రైస్ నానబెట్టుకొని ఇలా పొడి పొడిగా వండుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఈ పొడి పొడిగా ఉన్న బాస్మతి రైస్ మొత్తం ఈ మిక్చర్లో వేసేసేయండి. వేసేసుకొని బాగా కలుపుకోండి. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ మీద చేసుకోవాలండి. లేకపోతే మొత్తం బాణలికే అంటుకుపోతుంది. నేను హ్యాండిల్ ఉన్న బాణలి యూజ్ చేయలేదు కాబట్టి ఇలా గరిటెతోనే బాగా టాస్ చేసినట్టు కలుపుకున్నాను. ఇప్పుడు ఫైనల్‌గా ఏం చేయాలంటే కొద్దిగా డార్క్ సోయా సాస్ అలాగే కొద్దిగా వెనిగర్ వేసేసుకొని మళ్ళీ బాగా టాస్ చేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా షుగర్ వేసేసుకొని ఫైనల్‌గా స్ప్రింగ్ ఆనియన్స్ కనుక వేసేసుకున్నారంటే ఒక కప్పు బ్రహ్మాండంగా ఉంటుందండి. పిల్లలైతే తెగ ఇష్టపడి తింటారు. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఇలా వేడి వేడిగా సాయంత్రం ఇంటికి రాంగానే పిల్లలకి చేసి పెడితే అసలా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.